భారత ప్రభుత్వం నవంబర్ 21వ తారీఖు నుంచి కొత్త లేబర్ కోడ్స్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీంట్లో ఉద్యోగులకు పనికొచ్చే కొన్ని విషయాలు ఉన్నాయి. అవి ఏందో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే అపాయింట్మెంట్ లెటర్ తప్పనిసరి. గతంలో చాలా కంపెనీలు వాళ్ళ ఉద్యోగులకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేవి కావు. దానివల్ల ఆ ఉద్యోగి ఎప్పుడు జాయిన్ అయ్యిండు, ఎప్పుడు వెళ్ళిపోయిండు అనే విషయం చాలా క్లియర్గా తెలిసేది కాదు. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ప్రతి కంపెనీ ఉద్యోగికి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాల్సిందే. గతంలో 5 సంవత్సరాలు పనిచేస్తేనే గ్రాట్యుటీలు ఇచ్చేవి కంపెనీలు. ఇప్పుడు అట్లా కాదు, సంవత్సరం పనిచేసినా తప్పనిసరిగా గ్రాట్యుటీ ఇవ్వాల్సిందే. గతంలో మినిమం శాలరీ అనేది షెడ్యూల్డ్ కంపెనీలకు మాత్రమే పరిమితం. ఇప్పుడు ప్రతి కంపెనీ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ప్రతి కంపెనీ మినిమం శాలరీ అనేది అమలు చేయాల్సిందే. గతంలో శాలరీ ఇవ్వడానికి ఒక పర్టికులర్ డేట్ అనేది ఏమి ఉండకపోయేది. కొన్ని కంపెనీలు 5వ తారీఖు, కొన్ని కంపెనీలు 10వ తారీఖు, కొన్ని కంపెనీలు 1వ తారీఖే ఇచ్చాయి. కొన్ని కంపెనీలు అయితే 2-3 నెలలు కలిపి కూడా ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఖచ్చితంగా 7వ తారీఖు లోపు ప్రతి కంపెనీ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేసేయాలి. గతంలో ఫ్రీ హెల్త్ చెకప్ అనేది కంపెనీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, ప్రతి కంపెనీ వాళ్ళ కంపెనీలో పనిచేసే ఉద్యోగికి సంవత్సరానికి ఒకసారి ఫ్రీ హెల్త్ చెకప్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాల్సిందే. అంతేకాదు, గతంలో కొన్ని ప్రొఫెషన్స్లో మాత్రమే లేడీస్కి నైట్ షిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ప్రతి ప్రొఫెషన్లో లేడీస్కి నైట్ షిఫ్ట్లు ఇవ్వచ్చు అని చెప్పి గవర్నమెంట్ ఈ లేబర్ కోడ్స్లో పొందుపరిచింది.